అప్రయత్నంగా చైతన్య గొంతు ఆర్ధమైపోయింది. పక్క గదిలో నుంచి పూర్ణిమ వెక్కిళ్ళు వినిపించాయి. అమ్మ జట్టు కటీఫ్ అనేశాను, అందుకే ఏడుస్తుంది మరేటో. తేరుకోవటానికి చైతన్యకు సైతం చాలా వ్యవధి కావలసి వచ్చింది. చూడు నాని, నువ్వల్ల చిన్న పిల్లాడిలా పిరికివాడిలా ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది. ఆడది కదా, అంత జ్వరంలోనూ తన తెలివిని ప్రదర్శించాడు నాని అంతా అర్థమైనట్టు. నీకు నేను తుపాకీ పేల్చటం, జీపు నడవడం నేర్పుతానన్నాగా, ఇంకా నేర్పలేదుగా. నువ్వింకా పెద్దవాడివి కాలేదుగా. మరేటో పెద్ద సందేహాన్ని వ్యక్తం చేశాడు నాని. అందుకని నానిని మంచం మీద పడుకోబెట్టి, నువ్వు తొందరగా మరేమో మందులవి వేసుకుని మామూలుగా అయిపోతే నేను తుపాకీ పేల్చడం నేర్పుతాను అన్నాడు. పులిని చంపడమునా? ఓ, ఇంకా ఎప్పుడు? నువ్వు పెద్దవాడివయ్యాక. ఇంకా కాలేదు మరేటో విసిగిపోయినట్టు మొహం పెట్టి. మరైతే గంగాళమ్మ జాతరకి తీసుకెళ్తావా అన్నాడు నాని. మరికొన్ని రోజుల్లో మొదలయ్యే జాతర గురించి బహుశా పూర్ణిమ చెప్పి ఉంటుందనుకున్న చైతన్య, చూద్దాంలే అన్నాడు. చూద్దాం కాదు, ప్రామిస్ చెయ్యాలి, ఖచ్చితమైన జవాబు కోసం నిలదీశాడు. చిరునవ్వుతో నాని మాటలను వింటున్న చైతన్యతో, అంకుల్, అక్కడ గంగాళమ్మ పెద్ద దేవుడు కదా, అమ్మ చెప్పింది. రత్నం పెట్టుకుంటే తొందరగా పెద్దవాణ్ణైపోతానట. నాన్న గురించి అడిగితే కబురు పెడతాడట. కొండదేవరను పులింగంగా మార్చి వింతగా పరిచయం చేస్తున్నాడు. సరే, తీసుకువెళతాను, హామీ ఇచ్చాడు చైతన్య. ప్రామిస్? ప్రామిస్. కళ్ళు ఆలుచెప్పల్లా పెద్దవి చేసి, మా మంచి అంకుల్ అంటూ చేతుల్ని మెడకి చుట్టేసి చెంపలపై ముద్దు పెట్టుకున్నాడు. తొందరగా పెద్దవాణ్ణవుతా, రైఫిల్ షూటింగ్ నేర్చుకుంటూ పులిని చంపేస్తా, కాలువలోలా వెనక్కి ముందుకు ఊగుతూ అంటున్నాడు నాని. పసిపిల్లల్ని మాటలతో జోకొట్టడం, వాళ్ళడిగే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పడం ఎంత కష్టమో చైతన్యకు తెలుసు. పైగా నాని మరింత గడుగ్గాయి. ఓ పట్టాన మభ్యపెట్టడం సాధ్యం కాని పని. మరి వెళ్ళిరానా? చైతన్య నాని పట్టు విడిపించుకుంటూ అడిగాడు. నేను నీతో పాటు జీప్లో వస్తానంకుల్. మారం చేస్తుంటే, నీకు జ్వరం తగ్గాలిగా, మరేటో అని నానిని అనుకరించేసరికి నాని ఫకాలున నవ్వాడు. పూర్ణిమ సైతం నవ్వాపుకోలేకపోయింది. ఆమె నవ్వుతుంది ఓ పక్క కళ్ళ నుంచి నీళ్లు చెంపలపై జారుతుంటే. బహుశా చైతన్య రాక నానిలాగే ఆమెలోనూ ఓ మధురమైన స్పందాన్ని కలిగించి ఉండవచ్చు. బయటికి వచ్చిన చైతన్య, మందులు వాడుతున్నారా అన్నాడు. ఆమె తలూపింది తల వంచుకునే. చూడమ్మా పూర్ణిమ, క్షణంలో గంభీరంగా మారిపోయిన చైతన్య, ప్రపంచంలో చాలా సమస్యలకి పరిష్కారం లేనట్టే నానిలాంటి తెలివైన పిల్లలు అడిగే ప్రశ్నలకు చాలా వరకు జవాబులుండవు. ఆ నిస్సహాయతకు మనం బాధపడటంలో తప్పులేదు. కానీ పసిపిల్లల్ని బాధ పెట్టకూడదు. ఈ చిన్న సూత్రం పాటిస్తే నాని, నువ్వు, నేను ఊహించలేనంత గొప్ప ప్రయోజకుడవుతాడు అని మనస్ఫూర్తిగానే అనేసి జీప్ ఎక్కాడు. అంకుల్ అంటూ పరుగున వచ్చిన నాని, మరేమో మా నాన్నకి ఉత్తరం రాసి గాలిపటానికి తగిలించి రొప్పుతూ చెబుతుంటే, అలాగే నాని, నీకు జ్వరం తగ్గాక ఓకే అంటూ నాని పడిసి చెంపల్ని ముద్దు పెట్టుకున్నాడు. జీప్ కదిలింది. బహుశా చైతన్య సైతం ఊహించి ఉండడు అదే తను నానిని చూసిన చివరి క్షణమని. హఠాత్తుగా పీడకలలో ఉలికిపడ్డట్టుగా నిద్రలేచాడు చైతన్య. అర్ధరాత్రి గడిచినట్టుగా అరణ్యమంతటా నిశ్శబ్దం. సామూహిక మానభంగంతో చివరి క్షణాలు లెక్క పెడుతున్న ఆడదాన్ని నిట్టూర్పులా కిటికీ రెక్కల్ని దాటుకుని వస్తున్న గాలి మూలుకుతుంది. గొంతు పిడుచుకట్టుకుపోతుంటే నేల కోసం పైకి లేవబోయి అదిరిపడ్డాడు. గగురుపాటుతో అతని శరీరం కంపించసాగింది. ఫోమ్ బెడ్పై వెలికిలా పడుకున్న చైతన్య ఒడిలో బుసలు కొడుతూ నిలబడి ఉంది నల్లతాచు. వెన్నుపాములో పుట్టిన వణుకు క్రమంగా అతడి శరీరమంతా వ్యాపించింది. బెడ్లైట్ కాంతిలో తాచు కళ్ళు మినుగురు పురుగుల్లా మెరుస్తున్నాయి. కోరలు సాచిన త్రాచు శరీర ఉచ్ఛ్వాస నిశ్వాసలకు రోకలిగా పెరిగి మరింత భీతి గొలుపుతుంటే మ్రాన్మడిపోయాడు చైతన్య. చివరి క్షణాలు లెక్క పెడుతున్నా అలాగే ఉండిపోయాడు. కదిలితే లిప్తపాటులో ఏ గుండెపైనో కాటేస్తుంది. అతని శరీరం అప్పటికే చెమటలో తడిసిపోయింది. ఆ గదిలో పాము బుస తప్ప మరేమీ వినిపించటం లేదు. చేయి పక్కకి జరిపి రైఫిల్ని అందుకోవటానికి సైతం ధైర్యం చాలటం లేదు. క్షణాలు గంటల్లా గడుస్తున్నాయి. ఆకాశంలో ఒక తీతువు అరుపు అతడి అంతిమయాత్రకు ఆహ్వాన గీతంలా. త్రాసు మరి కాస్త ముందుకు జరిగింది. నిశ్చేజంగా ఉండిపోయిన చైతన్య నడుం వరకు ఉన్న దుప్పటిని పైకి లాక్కోబోయాడు. అంతే, క్షణంలో ఓ మెరుపు
ఆ మెరుపులో ఒక వజ్రాయుధంలా తాచు పడక అతని గుండెపైకి బలంగా దూసుకొచ్చింది. ఆ నీరవ నిశీధిలో చైతన్య ఆర్తనాదం అడవిని దాటి దిగంతాలకు చేరి అనంత విశ్వంలో కలిసిపోయింది. బాబూ! ఉలికిపడ్డట్టు నిద్రలేచింది చైతన్య తల్లి అనసూయ. ఏ పీడికలో ఆమెను సుషుప్తిలోంచి మేల్కొల్పినట్టు ఇంట్యూషనల్ను పైకి లేచింది. తల్లి అరుపుతో పరుగున వచ్చి ఆమెను కుదిపేసిన నమ్రత, ఏం జరిగిందమ్మా అంది తను వణికిపోతూ. బాబూ, మీ అన్నయ్య చైతన్య. ఆమె భీతితో తడబడిపోతుంది. త్వరగా గ్లాస్తో తల్లికి మంచినీళ్ళిచ్చింది. అనసూయలో చలనం లేకపోయేసరికి తనే బలవంతంగా తాగించింది. చాలాసేపటికిగానే ఆమె తేరుకోలేదు. తేరుకున్నాక అంది, పీడకల, అక్కడ చైతన్య ఏదో ప్రమాదంలో ఇరుక్కుని చెప్పగల సాహసం లేనట్టు బావురమంటూ ఏడ్చేసింది. అమ్మ ఈ మధ్య తరచూ ఇలాగే ప్రవర్తిస్తూ ఉండటంతో నమ్రత ఆ క్షణంలో అమ్మనెలా ఓదార్చాలో తెలియక అలాగే ఉండిపోయింది. అన్నయ్య వెళ్ళిన 3 వారాల్లో ఒక ఉత్తరమూ లేదు. అసలు ఎప్పుడూ అన్నయ్య జవాబులు రాయటంలో జాప్యం చేయలేదు. అన్నయ్యకేమైంది? ఒకవేళ నిజంగా అన్నయ్య ఆపదల మధ్య ఇరుక్కుని... అంతకంటే నమ్రత ఆలోచించలేకపోయింది. కాదు, ఆలోచించే సాహసం చేయలేకపోయింది. ప్రపంచమంతా నిశ్చింతగా నిద్రిస్తున్న అపరాత్రి వేళ ఆ ఇంటిలో తల్లి కూతుళ్ళు ఒక వ్యక్తి కోసం కలతపడుతూ కన్నీళ్లు బంధిస్తున్నారు. ఒక తల్లి మనసు కలవరపాటుతో నలిగిపోతుంటే ఓ చెల్లి మనసు ఆర్ద్రతో పెనుగులాడుతుంది. అన్నయ్య వస్తాడమ్మా, ఎల్లుండి నా పుట్టినరోజుగా తప్పకుండా వస్తాడు. అపనమ్మకాన్ని నమ్మకంగా మార్చి తల్లికి నచ్చచెబుతుంది నమ్రత. ఆ క్షణంలో ఆ ఇద్దరితో ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. చాలా వేగంగా జరగబోతున్న కొన్ని సంఘటనల మూలంగా వారి జీవితాలు ఎంత అస్తవ్యస్తం కాబోతున్నది. గుండెలో పాముకొరలు గుచ్చుకున్నట్టు ఆతనాదం చేసిన చైతన్య చాలా స్వల్ప వ్యవధిలో గ్రహించాడు. పాముకోరలు తనలో దిగటానికి బదులు ఆ కూరలోకి మరేదో దిగబడిందని. త్రాచు ఉక్రోషంతో పడక కదుపుతూ మంచం వారికి వెళ్లేసరికి అర్థమైంది త్రాచుకొరల్లో అతడి మెడలోని తాయెత్తు చిక్కుకున్న విషయం. వేగంగా పక్కకు దొర్లాడు అదే అదునుగా భావించి. అంతకాలం అతని మెడలో కట్టుకున్న తాయెత్తు తాడుతో సహా తెగి ఇప్పుడు తాచు నోటికి అడ్డంగా ఉంది. నేలపైకి జారిన తాచు మెరుపు వేగంతో అటు ఇటు దొర్లుతుంది. వెనక్కి తిరిగి రైఫిల్ అందుకున్నాడు. అంతే, అప్పటికే పొగరుగా కిటికీలోంచి బయటకు దూసుకుపోయింది విషసర్పం. అదురుతున్న గుండెతో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలా తను మృత్యువు నుంచి తప్పించుకున్నది ఒక్కమారు గుర్తు చేసుకునేసరికి అతనికి జీవితంలో తొలిసారి విధి అన్న పదంపై చాలా బలమైన నమ్మకం ఏర్పడిపోయింది. నిజమే, తాయెత్తీస్తున్న దానయ్యను కాదనలేకపోయింది కేవలం అతన్ని బాధ పెట్టలేక. అదేదో తనను ఉద్ధరిస్తుందన్న నమ్మకం అతనికేనాడూ లేదు. కానీ విచిత్రంగా తాయెత్తు అతన్ని రక్షించింది. గుండెపై కాటేసిన తాచు కూరల్లో అది చిక్కుకుని తాచు ప్రయత్నాన్ని వమ్ము చేసేసింది. ఇక్కడ ఎవరన్నా ఆలోచించాల్సింది ఆ తాయెత్తు మహిమాన్వితమైనదా కాదా అని కాదు. యాదృచ్ఛికంగా చైతన్య ప్రాణాల్ని కాపాడింది ఒక శ్రేయోభిలాషి నమ్మకానికి బలాన్నిచ్చింది ఆ కట్టెముక్కే. ఏ ఆలోచనతో ఇచ్చినా నన్నిప్పుడు కాపాడింది నువ్వే దానయ్యా. ఆ క్షణంలో ఏ దేవుడికి ప్రణామాలర్పించినట్టు దానయ్యకు మనఃపూర్వకంగా నివాళులందించాడు చైతన్య. మూఢ విశ్వాసానికి విశ్వాసానికి మధ్యనున్న సన్నని పొర చాలా స్పష్టంగా అవగతమైంది అతడికి. శాస్త్రీయ దృక్పథానికి హేతువాదానికి అందని జవాబుల్లో కొన్ని జవాబుల్లో ఇది ఒకటి అని ఆలోచిస్తూ నిలబడ్డ చైతన్యకు హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఇదే గదిలో ఒకనాడు రఘునందన్ చనిపోయిన విషయం అదే పాము కాటుతోనే. అంత టెన్షన్లోనూ చైతన్య సవ్యంగా ఆలోచించసాగాడు. అతను ఈ ప్రాంతాన అడుగుపెట్టాక విషసర్పంతో తొలిసారి అనుభవమయ్యింది చినబగతా తమ్ముడు చనిపోయిన రోజు. రెండోసారి చెట్టుపై మాటేశాక రైఫిల్కు చుట్టుకుని తన ప్రయత్నానికి ప్రతిబంధకమైంది. మూడోసారి ఈరోజు. 3 సార్లు నల్లతాచే. ఇది యాదృచ్ఛికమా లేక తొలినాడు రైఫిల్ బట్తో కొట్టి గాయపరిచినందుకు పగబట్టిందా? పాములు పగపడతాయన్నది అతడు విశ్వసించని విషయం. ఒకవేళ ఎవరన్నా తనను అంతం చేయాలని ఎలా ప్రయత్నిస్తున్నారా? అంత అవసరం ఎవరికుంటుంది? దూరంగా ఏదో చప్పుడు. తల పక్కకి తిప్పి శ్రద్ధగా విన్నాడు. అనుమానం లేదు, లారీ రొద. అంతవరకు అతన్ని మానసికంగా నులిమేసిన భయాన్ని మరిచి ప్యాంటు షర్టు వేసుకుని రైఫిల్తో సహా బయటికి పరిగెత్తాడు. భూతాల్లో నిలబడ్డ చెట్ల మధ్య నుంచి ప్రేతాత్మల ఘోషల
అతన్ని తాకుతున్న చీకటి గాలులను చీల్చుకుంటూ వేగంగా ముందుకు నడుస్తున్నాడు. ఎక్కడో వికృతంగా ఓ క్రూరమృగపు అరుపు అతడి కళ్ళు జలధరించింది. క్షణమాగి గుట్ట కిందకి చూశాడు. ఒకటి కాదు, 2 లారీలు ఉత్తర దిక్కు వైపు దూసుకుపోతున్న సూచనగా చీకటిని చీల్చుతున్న హెడ్లైన్స్ కాంతి. ఎంత వేగంగా పరుగు తీసినా వాటిని చేరుకోలేడు. అసహనం, కసి, క్రోధం కిందికి గురి చూసి షూట్ చేశాడు. మేగ్నం రైఫిల్ రేంజ్ను దాటి 2 పర్లాంగుల దిగువగా ప్రయాణం చేస్తున్న లారీలు ఆపాలని కాదు. ఆ క్షణంలో తన ఉక్రోషానికి ఆ విధంగా అవుట్లెట్ ఏర్పరచుకుని తృప్తిపడ్డాడు. లారీలు అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాయి. మాడుగుల రేంజర్ సుధాకర్ను ట్రాన్స్ఫర్ చేశాడు కొన్ని రోజుల క్రితమే. ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేయకుండా సెలవుపై వెళ్ళిపోయాడతను. ఎక్కడో అంతర్లీనంగా ఈ తతంగాన్నంతగా నడిపిస్తున్నది, కనీసం సహకరిస్తున్నది సుధాకర్ అనిపించింది. తవిటయ్య విడదీసి ఆలోచించలేకపోయాడు. అంతా ఓ రాకెట్గా స్పష్టమవుతుంది. ప్రతి క్షణము తనను కబళించాలని ప్రయత్నిస్తున్న మృత్యు క్రీనీడలు, విధివశాత్తు కొన్ని కావాలని, మరికొన్ని అతన్ని వెంటాడి ఓడించాలని ప్రయత్నిస్తున్న సంఘటనలు. ఆలోచిస్తూ నిశీధిలో నిలబడ్డ చైతన్య దృష్టిలో దూరంగా కదిలిపోతున్న కాగడ. తనెక్కడున్నది మర్చిపోయాడు. చాలా మొండిగా ఆ రహస్యాన్ని ఛేదించాలని అడవిలోకి పరిగెత్తాడు. కాళ్ళు ముళ్ళ కంచెలతో గీరుకుపోతున్నాయి. అతని పదగట్టనతో నిద్రలేచిన అడవిలో నిశిరాత్రి వేళ సంచలనం మొదలయింది. కాగడ కదులుతున్న వేగం పెరిగింది. కేవలం 100 గజాల మధ్య దూరాన్ని అధిగమించలేకపోతున్నాడు చైతన్య. అలవాటైన ప్రాంతంలా నిర్భయంగా నడుస్తున్న యువతి దిక్కులను మార్చి చైతన్యకు తనకు మధ్య గల దూరాన్ని పెంచుతుంది. చైతన్య అలసిపోతున్నాడు, కానీ ఆగిపోవటం లేదు. స్టాఫ్! అడవి ప్రతిధ్వనించేలా అరిచాడు. చెట్టుపై గుడ్లగూబ వికృతంగా రెక్కలు కొట్టుకుంది. ఆగకపోతే షూట్ చేస్తా. దూరంగా కాగడ క్షణం ఆగింది. ఆ వెలుగులో బెదురుతున్న యువతి కళ్ళు. ఆ అవకాశాన్ని జారు విడుచుకోలేని చైతన్య వేగంగా ముందుకు పరిగెత్తాడు. దివిటి ఆగిన ప్రదేశాన్ని చేరుకున్నాక గాని చైతన్య గుర్తించలేకపోయాడు. కాగడాను ఓ చెట్టు బోధలో దూచి ఆ యువతి అదృశ్యమైందని. మంట వెలుగులో కళ్ళు చిట్లించి అంతటా గాలించాడు. భీతిగొలిపే చెట్ల పొదలు తప్ప మరేమీ కనిపించలేదు. ఇంతలో ఎటు మాయమైందా అమ్మాయి? దూరంగా కాలి అందల సవ్వడి. కాగడాను అందుకుని గుబురుగా పెరిగిన వెదురు పొదల అంచున నడుస్తూ ఆగిపోయాడు. ఎవరో తనను అనుసరిస్తున్న అనుభూతి. గుండె వేగంగా కొట్టుకుంది. అప్పుడు గుర్తుకొచ్చింది తానున్నది అడవిలో. అందున మేనటర్ విహారం చేస్తున్న కీకారణ్యంలోనని. ఎక్కువసేపు అక్కడ నిలబడే ధైర్యం చాలక చాలా వేగంగా పొదల్ని దాటుకుంటూ యూకలిప్టస్ చెట్ల మధ్యకు వచ్చాడు. ఏటవాలుగా ఉన్న అడవి ప్రాంతంలో అమ్మాయి పరిగెడుతుండటం గమనించాడు. కాలి అందల చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంటే ఆ దిక్కుగా అనుసరిస్తూ తనను ఎవరు వెంటాడుతున్నది అతడు గమనించలేకపోయాడు. అలా ఎంతసేపు ప్రయాణం చేశాడో అతనికి గుర్తులేదు. గుట్టకు ఆవలి భాగాన ఉన్న ఓ పాడుపడిన బంగళాను చేరుకున్నాడు. కాగడా వెలుగులో శిథిలమైన భవంతిని చూస్తూ ఇన్నాళ్ళు తన దృష్టిలోకి రాని ఆ ప్రాంతంలో నిశ్చేష్టుడై ఉండగా వెనుక చప్పుడయింది. గిరుక్కున వెనక్కి తిరిగి చైతన్య అక్కడ నిలబడ్డ ఆకారాన్ని చూసి బెదురుగా కేక వేయబోయాడు. గొంతు మోగబోయింది. రక్తం ఓడిన కళ్ళతో నోరు తెరిచి చేతులు చాచి ముందుకు వస్తున్న ఆకారం జంతువుది కాదు. వయసంతో ఊహించటం సాధ్యం కాని ఓ స్త్రీ ఆమె. హఠాత్తుగా ఓ భూతాన్నో ప్రేతాన్నో చూస్తున్నట్టు చైతన్య వెన్నులో సన్నని చలి మొదలయింది. అతడు తేరుకునేలాగా కత్తుల్లా ఎదిగిన రక్కసి గోళ్లతో అతడిపై పడింది. భయంగా 2 అడుగులు వెనక్కి వేసిన చైతన్య చేతిలోని కాగడాతో ఆమెను వారించబోతుంటే మృగంలా అరుస్తా కాగడాన్ని లాక్కుని క్రోధంగా కాలితో తొక్కి మంటనార్పేసింది. అంతే వేగంగా అతడి మొహంపై గాయం చేయబోయింది. అజాగ్రత్తగా ఉంటే ఆ గోళ్లు అతడి కళ్ళను పెరికేసుండేవి. బలాన్ని కూడగట్టుకుని చేతులతో ఆమెను దూరంగా నెట్టాడు. మామూలు స్త్రీ అయితే ఆ సమయంలో చైతన్య ఉపయోగించిన శక్తికి కనీసం 5-6 అడుగుల దూరంలో పడి ఉండేది. కానీ ఆమె ఒక్క అంగుళం మేర వెనకడుగు వేసింది. ఒక స్త్రీలో అంత బలాన్ని ఆ క్షణం వరకు చైతన్య ఊహించి ఉండడు. రైఫిల్ అడ్డంగా పెట్టి తనను తాను రక్షించుకోవాలని ప్రయత్నిస్తున్న చైతన్యను అమాంతం లేపి దూరంగా బంతిలా విసిరేసింది. ఆమె ఒట్టి స్త్రీ మాత్రమే కాదు, మనిషి మాంసానికి అలవాటు పడ్డ ఓ కానిబాల్ కూడా. కొడుకు బోంగ్రా లొంగిపోవటంతో 60 ఏళ్లు పైబడ్డ వృద్ధురాలి చినబాగత విడిచిపెట్టాడు.
బ్రోంగ్రాంగి మాత్రం తప్పించుకు పారిపోయినందుకు ఒంటి నిండా జిల్లేడు కురువితో వాతలు పెట్టించాడు. వాల్మీకుల తెగకి చెందిన బోంగ్రా నాము పద్ధతిలో చెల్లించాల్సిన వడ్డీ విషయంలో చినబగతా దగ్గర ప్రోనోటుపై వేలిముద్ర వేసి తల్లితో సహా గూడానికి బయలుదేరాడు. ఎముకల పోగులా ఉన్న ఆ ఉద్దురాలు చినబగతా మనుషుల తడపలతో కొట్టిన దెబ్బలకు వడలిపోయి ఏ క్షణంలోనైనా ప్రాణాలు పోవటానికి సిద్ధమైనట్టుగా ఉంది. నీరసంగా వాలిపోతుంటే తల్లిని చేతుల్లోకి తీసుకున్న బోంగ్రా నీళ్లు నిండిన కళ్ళతో అడవిలో నడుస్తున్నాడు. ఉదయ సూర్యకిరణాలకు సైతం అతడి శరీరం మండిపోతుంది. కళ్ళు తేలేస్తున్న వృద్ధురాలు దాహం అన్నట్టుగా సంజ్ఞ చేసింది. దుఃఖంతో బావురమన్నాడు బోంగ్రా. వాగు అంచుకు చేరాడు కానీ వాగులోని నీళ్లు ఎలా తల్లికి పట్టాలో తెలియని స్థితిలో నిలబడి ఉండగా వృద్ధురాలు తోటకూర కాడలా వాలిపోతున్న చేతిని పైకెత్తి సమీపంలోని గంగాళమ్మ గుట్టవైపుకు చూపించింది. అప్పుడే బోంగ్రాకి గుర్తొచ్చింది. ఆ రోజు గంగాళమ్మకు పూజలు మొదలయ్యే తొలి రోజని. అడవిలో ఎత్తైన దిబ్బపై ఉన్న గంగాళమ్మ గుడిలో మార్గశిర మాసం మొత్తం పూజలు జరుగుతాయి. ఆ గుడికి ధర్మకర్త అయిన పెదభగత కంఠంరాజు ఏడాది పొడుగునా గుడి తలుపులు మూసి ఉంచి ఆ నెలలో మాత్రం తలుపులు తెరిచి ఉండే ఏర్పాట్లు చేస్తాడు. నెల పూర్తయ్యాక గంగాళమ్మ దిక్కులేని దేవతగా మారిపోతుంది. బోంగ్రా తల్లి కోరికను కాదనలేకపోయాడు. పుట్టి బుద్ధెరిగిన దగ్గర నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా గంగాళమ్మ గుట్టకి వచ్చేవాడు. ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్న తల్లి తనను తాను బలిచ్చుకుంటున్నట్టుగా గుట్టకి చేర్చబడింది. చెనగుడిలో నిలువెత్తు విగ్రహం. ఒక చేత కృపాణాల్ని మరో చేత తెగిన శిరస్సును పట్టుకుని క్రోధారుణ నేత్రాలతో రాక్షస సంహారానికి ఆయత్తమవుతున్నట్టుగా ఉంది. బోంగ్రా తల్లిని అమ్మవారి ముందు దించగానే భక్తితో ఇదే తన కడసారి నివేదన అన్నట్టు పాదాలను స్పృశించింది. అప్పటికే తొలి పూజ జరిగినట్టు గుట్టలా అమర్చబడి ఉంది ఎర్ర కుంకుమ. అమ్మవారికిష్టమైన గుగ్గిలం ఓ కాగితంపై రాశిగా పేర్చబడి ఉంది. పరిమళాల్ని వెదజల్లుతున్న అగరొత్తుల్ని పెదభాగత అర్చన చేసి వెళ్ళాడనుకున్నారు కానీ వారికి తెలీదు ఈ ఏడు కంఠంరాజు గుట్టకు వచ్చే సాహసం చేయలేకపోయాడని. ఏర్పాట్లన్నీ మొక్కుపడిగా తన మనుషుల చేత చేయించాడతను. దండం పెట్టుకున్న బోంగ్రా తల్లిని పైకెత్తుకుని గుడికి ఉత్తరాన ఉన్న మోటబావి దగ్గరికి వచ్చాడు. తల్లికి దాహంగా ఉందన్న విషయం అతడు మర్చిపోలేదు. బకెట్టు తాడును పుల్లీ బ్లాకుపై ఉంచి నీళ్లు తోడుతుంటే కీచుమంటూ వస్తున్న శబ్దమే సమీపంలో ఎక్కడో పొంచి ఉన్న మేనిటర్ను ఆకట్టుకుంది. అంతే. మరికొన్ని సెకండ్ల వ్యవధిలో దుష్ట శిక్షణార్థం అవతరించిన గంగాళమ్మ సమక్షంలో ఆ వృద్ధురాలు తమ దాహం తీర్చుకోలేదు కానీ మేనటర్కి ఆహారంగా మారిపోయింది. పురాణాలలో అడవి జంతువులు మానవుల సంతతిని కొన్ని అనుకోని పరిస్థితుల్లో పెంచి పెద్ద చేసిన ఉదాంతాలెన్నో ఉన్నాయి. రోము నగరాన్ని కనుగొన్న రోములస్ రేమస్లను తోడేలు పాలిచ్చి పెంచిందని నమ్మేవారు. 1920లో మిడ్నపూర్లో ఒక తోడేలు పెంచిన పిల్లవాని వృత్తాంతము అందర్నీ ఆకర్షించింది. లిథుమేనియన్ అడవుల్లోని ఎలుగుబంట్ల సమూహంలో వేటగాళ్ళు మానవాకారంలో ఉన్న ఇద్దరు పిల్లల్ని చూసి ఒక పిల్లవాడిని పట్టుకుని వార్సాకు తీసుకువచ్చారు. ఆ పిల్లాడు చూడటానికి అందంగా ఆరోగ్యంగా ఉన్నాడు. కాకపోతే ఒక్కోమారు ఎలుగుబంటిలా చేతుల్ని కూడా కాళ్ళలో ఉపయోగించేవాడు. ఈ సంఘటన 1661లో జరిగింది. జంతువులు పెంచిన మొదటి మానవుడు అతనే. డాక్టర్ కోనూర్ వ్రాసిన హిస్టరీ ఆఫ్ పోలేన్ అనే గ్రంథంలో తాను స్వయంగా అడవి జంతువులు పెంచిన బిడ్డను చూసినట్టు పేర్కొన్నాడు. 1833లో ఫౌర్బాచ్ రాసిన క్యాన్సర్ హౌసర్ పుస్తకంలో అడవి పందులు పెంచిన 22 యువతి గురించి వర్ణించాడు. ఆమె పందిలా శబ్దాలు చేసేది. పందికాళ్ళలా ఆమె కాళ్ళు వంకర తిరుగుతుండేవి. 1920లో బెంగాల్ అడవుల్లో 2 దెయ్యాలు తిరుగుతున్నాయని, వాటి కళ్ళు జ్యోతుల్లా మెరుస్తున్నాయని ప్రజలు భయపడుతుంటే వాటిని తోడేళ్లు పెంచి పెద్ద చేసిన ఆడపిల్లలుగా నిరూపించి పట్టణానికి తీసుకువచ్చాడు. రెవెన్స్ జే జింగ్ వాళ్ళిద్దరినీ సింగ్ దంపతులు పెంచారు. చిన్నపిల్ల సంవత్సరంలో చనిపోయింది. పెద్దపిల్ల సింగ్ భార్య పోషణలో 9 సంవత్సరాలు పెరిగి మనుషుల ఆహారం తీసుకోవటము, భోజనం చేయటము నేర్చుకుంది. ఈ విషయాన్ని సింగ్ రాసిన వుల్ఫ్ అండ్ ఫెరల్మన్ పుస్తకంలో వర్ణించాడు. జంతువులు పెంచిన పిల్లల్లో వాటి గుణాలు కనబడతాయి. కానీ చైతన్య రాత్రి తను చూసిన ఆకారాన్ని గుర్తు చేసుకుంటున్నట్టు కిటికీలోంచి బయటకు చూస్తూ నిలబడ్డాడు. బంతిలా తనను విసిరేసి బల్లూకమ్మలా పైనపడింది.
ఒక క్షణం ఆలస్యం జరిగితే విచ్చుకత్తులాంటి ఆమె గోళ్లు అతడి శరీరాన్ని పీలుకులు చేస్తుండేవి కానీ పక్కకు దొర్లాడు. అంతే, నేలపై రాళ్లకు తల కొట్టుకుని వికృతంగా అరిచిన ఆ స్త్రీ మెరుపు వేగంతో అడవిలోకి పారిపోయింది. ఒకవేళ ఏ జంతువో పెంచిన స్త్రీ అయ్యుంటే మరి కాగడ పట్టుకుని నడుస్తున్న యువతి మాటేమిటి? దొరా ఎవరో చైతన్య పాదాలను చుట్టేయటంతో ఆలోచన నుండి తేరుకున్నాడు. వాతలతో కుమిలిన ఒళ్ళు భయంకరంగా ఉంది. మెలికి తిరిగిన కండలపై చర్మం అక్కడక్కడ తోలుపరిచినట్లు లేచిపోయి ఉంది. అమ్మను పులెత్తుకుపోయే, నా ముందుగానే అంతా జరిగిపాయే. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు కాళ్ళపై తలానించి. చైతన్య అతన్ని పైకి లేపాడు. మరో దారుణ వార్త వినడానికి నిస్సహాయంగా సిద్ధపడుతున్నట్టు. చైతన్య షాక్ తిన్నాడు ఆ యువకుడి మొహంలోకి చూడగానే. అతడు మరెవరో కాదు, ఒకనాడు వాల్మీకుల గూడెంలో తన చేతిలోని తుపాకీని లాక్కుని తనను బెదిరించిన వ్యక్తి బోంగ్రా. ధూళి దూసారాలతో నిండిన అమ్మవారి గుడిసెలో నుంచి వస్తున్న గుగ్గిలం ధూపం ఒక రకమైన మత్తు కలిగిస్తుంటే లోపలికి వెళ్ళలేదు. కానీ బయట నిలబడే లోపలికి చూస్తూ ఉండిపోయాడు చైతన్య. కానీ చూస్తానని తీసుకువెళ్లమని ఉబలాటపడిన దేవత గుడి అది. ఏడాది పొడుగునా గాలి సైతం చొరవని గుడిలో బంధించబడిన గంగాళమ్మని పండగకైనా పూర్తిగా ముస్తాబు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ కొద్దిపాటి అదృష్టానికి నోచుకోనట్టు ఏదో తప్పనిసరి గుడి తలుపులు తెరిచినట్లు కనిపించింది అక్కడ పరిస్థితి. అసహనంగా వెనక్కి తిరిగి చైతన్య మెట్లపై నుంచి కిందికి దిగి బోంగ్రాన్ని చేరుకున్నాడు. అప్పటికే శవం కోసం గాలించి జాడ తెలుసుకోలేక విఫలుడయ్యాడు. బావి అంచున కొద్దిపాటి దూరం వరకు స్పష్టంగా కనిపించిన పులి అడుగుజాడలు మళ్లీ ఎవరో చెరిపేసినట్టుగా అదృశ్యమయ్యాయి. జాడలు కనిపించకుండా చెరిపినట్టు మనిషి పాదాల గుర్తులు పూర్వం 1-2 సార్లు చైతన్యని ఆశ్చర్యపరిచినట్టుగా. ప్రతి శవం దగ్గర కాదు, ప్రత్యేకించి కొన్ని చోట్లే ఇలా మనిషి పాదాల గుర్తులు ప్రత్యక్షమవటం అతనికి ఆశ్చర్యంగా ఉంది. శవంతో లేకుండా ఇప్పుడు మేనటరు కోసం మాటు వేయాలి ఎలా? ఆలోచిస్తూ నిలబడ్డాడు చైతన్య. అడవి పందుల్లాంటి క్రూర మృగాల్ని చంపటానికి పల్లెల్లో కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి మీయడం ఒకటి. పొలాల్లోకి ప్రవేశించి పంటల్ని నాశనం చేసే అడవి పంది మార్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ త్రోవలో నేలకి 2 అడుగుల ఎత్తు లోపల ఓ త్రాడును కడతారు. ఒక పక్క చెట్టు మొదలకి కట్టబడిన ఆ తాడు మరో పక్క తోవవైపు గురిపెట్టబడిన తుపాకీ ట్రిగ్గర్కి మెలిపెట్టబడి ఉంటుంది. నేలపై నెట్రాటకు సమతలంగా అమర్చబడిన ఆ తుపాకీ తాడు ఏ జంతువైనా తాకగానే ట్రిగ్గర్ వెనక్కి కదిలి పేలుతుంది. అంతే, అడవి పంది నేల కొరుకుతుంది. కాయవేటనే మరో ప్రక్రియ కూడా ఉంది. ప్రేలుడు పదార్థంతో తయారు చేయబడిన చిన్న నేల టపాయికు లాంటివి మాంసం చుట్టి పొలాల్లోని దుంపల్లో కలిపి ఉంచుతారు. ఎలుగు కానీ అడవి పంది కానీ అవి నోటితో కొరికినప్పుడు ప్రేలి ప్రాణాలు తీస్తాయి. పులి కోసమైతే ప్రత్యేకించి ఓ 10 అడుగుల లోతుగల గొయ్యిని తవ్వుతారు. మీద చెట్టు కొమ్మల్ని తుప్పల్ని ఉంచి ఆ పిట్ కనిపించకుండా చేసి ఒక రకంగా పులిని మభ్యపెడతారు. అది మామూలు మార్గంగా భావించిన పెద్ద పులి హఠాత్తుగా గోతులో పడి పైకి చేరుకోలేకపోతుంది. సరిగ్గా ఇలా ఆలోచిస్తున్న చైతన్య వెంటనే ఏదో నిర్ణయానికి వచ్చినట్టు బోంగ్రాన్ని పిలిచాడు. మరో భయంకరమైన కాళరాత్రి మొదలైంది చైతన్య జీవితంలో. ఒక పక్క దారుణమైన వైఫల్యాలు, మరో పక్క మొండితనం అతడి ఆలోచన శక్తిని హరింపచేశాయి. గంగాళమ్మ గుట్టని చేరుకోవాలంటే చాలా వాగుల్ని దాటి రావాలి. కొన్ని ఎండి ఇసుక మేటలు వేసి ఉంటే మరికొన్ని చోట్ల నీరు చిన్న చిన్న పాయల్లా విడి ప్రవహిస్తూ ఉంది. ఆ రోజు గంగాళమ్మ గుడి చేరువలోనే పులి కోసం మాటు వేయాలని నిర్ణయించుకుని ఎండనవాగు తాలూకు ఇసుక మేటలో సుమారు 4 అడుగుల వ్యాసం అంతే లోతుగల గోతిని తవ్వించాడు బోంగ్రా చేత. చైతన్య వాల్మీకుల గూడెం నుంచి ఓ బండి చక్రాన్ని కూడా రప్పించాడు. దానికి 20 అడుగుల దూరంలో రెల్లు పొదల అంచున పొలాల్లోని దిష్టిబొమ్మ ఆకారంలో ఓ హ్యూమన్ డమ్మీని తయారు చేయించి నిలబెట్టాడు. ఆకాశం మేఘావృతమై ఉంది వర్షం పడేటట్టుగా. తన ప్రయత్నానికి ప్రకృతి సహకరించేటట్టు లేదని క్షణంపాటు ఆలోచించి ఉంటే చైతన్య అలాంటి సాహసానికి ఒడికట్టేవాడు కాదు. అసుర సంధ్యవేళ గోతిలోకి దిగాడు చైతన్య రైఫిల్తో సహా. బోంగ్రాతో పాటు వచ్చిన యువకులకి ఏం చేయాల్సింది అప్పటికే చెప్పాడతను. డమ్మికి ఎదురుగా బావికి కుడిపక్కగా ఉన్న గోతిపై బండి చక్రాన్ని సమతలంగా పరుండబెట్టారు. రైఫిల్ బేరెల్ డమ్మికి గురిచేసి ఉంచటానికి అనుకూలంగా ఆ పక్క మాత్రం చక్రం అంచు కింద 2 ఇటుక ముక్కలుంచారు. 3 అంగుళాలు ఖాళీ ఉండేటట్టుగా.
తర్వాత చక్రంపై కొమ్మలను ఉంచి చక్రానికి చుట్టూ రాళ్లను ఆకుల్ని పేర్చారు. చైతన్య బయటికి కనిపించకుండా చీకటి పడ్డాక బోంగ్రా తన మనుషులతో సహా వెళ్ళిపోయాడు. బావిలోని బొక్కెనకు కట్టబడిన పొడవైన చేంతాడు ఓ కొన చైతన్య చేతిలో ఉంది. అతడు ఆలోచించింది ఒక్కటే, మనిషి మాంసానికి అలవాటు పడ్డ మేనేటర్ ఒకవేళ డమ్మీని గమనిస్తే తప్పకుండా అక్కడికి వచ్చి డమ్మీని నోటకరుచుకుపోవాలని ప్రయత్నిస్తుంది. ఒకవేళ తనంతట తను మేనేటర్ డమ్మీని గుర్తించకపోతే బొక్కెన తాడు సహాయంతో నీరు తోడుతున్నట్లు శబ్దం చేసి మరో నిర్భాగ్యుడెవరో తనను అందుబాటులో ఉన్నాడన్న ఉత్సుకతని మేనేటర్కి కలిగించాలి, దాన్ని ఆకర్షించాలి. అంత రాత్రివేళ అలాంటి శబ్దం మేనేటర్కు అనుమానం కలిగించే అవకాశముందని చైతన్య అనుకోలేదు. కానీ ప్రతి సంఘటనలోనూ చాలా దుడుకుగా వ్యవహరిస్తున్న మేనేటర్ ఇక్కడ సైతం అలాంటి తొందరపాటును ప్రదర్శిస్తుందనుకున్నాడు. మనిషి ఆకారంలో ఉన్న డమ్మీని తయారు చేయటంలో కూడా చాలా శ్రద్ధ చూపించాడు చైతన్య. పులికి అలవాటైన గిరిజనులు పద్ధతిలోనే డమ్మీకి ఓ చిరుగుల పంచె కట్టాడు. వెదురు బొంగుతో నిటారుగా ఉంచిన బొమ్మకి ఓ చేతుల బనీను తొడిగి కొబ్బరికాయను తలగా ఉంచి దానికి ఓ పొడవాటి సవరాన్ని జుట్టుకు అమర్చాడు. దట్టంగా చీకటి ఆవరించింది. చాలాసేపు అలా కూర్చునే ఉండటంతో పూర్తిగా మానని గాయాల మూలంగా తొడల కింద భాగం నొప్పి పెడుతుంది. చంద్రోదయమైన మేఘాల మూలంగా ఒక్క కిరణము నేలపైకి రాక కళ్ళు చిట్లిస్తే తప్ప అస్పష్టంగానైనా ఏదీ కనిపించటం లేదు. అప్పటికే చీకటి పడి చాలాసేపు కావటంతో పగటి పక్షులు తమ నెలవుల్ని చేరుకుని రాత్రి పక్షులకు డ్యూటీని అప్పచెప్పడంతో కంచుకోళ్లు కూతలతో అరణ్యం సందడిగా ఉంది. పగలంతా సందడిగా పాడే పక్షులకు కొన్ని సూర్యాస్తమయం వేళకు టంచనుగా కూతల్ని ఆపి రాత్రివేళ సంగీతాన్ని ఆలపించే పక్షులకు ఎలా అవకాశం ఇచ్చేది అడవుల్లో పరిచయమున్న వాళ్ళకే అర్థమయ్యే విషయం. చైతన్య బండి చక్రం కింద నుంచి ఏకాగ్రతగా చూస్తుండగానే ఓ మగ కణితి పరుగున వచ్చి డమ్మికేసి చూస్తూ ఉండిపోయింది రెప్పలార్చనట్టుగా. అలా ఎంతసేపు నిలబడి ఉందో చైతన్యకు గుర్తులేదు. ఒకవేళ డమ్మీ స్థానంలో కదలికనే చూసి ఉంటే బీతుతో అరుస్తూ పరుగు తీసేది కణితి. నెమ్మదిగా నడుచుకు వెళ్ళిపోయింది. మరుక్షణం ఓ నెమళ్ళ జంట రివ్వున దూసుకుంటూ అక్కడికి వచ్చింది. ఆడనెమలి అనుమానంగా డమ్మీని చూస్తుంటే ఆహ్లాదకరమైన ఆ చల్లని వాతావరణాన్ని వృధా చేయటం ఇష్టం లేని మగనెమలి రెక్కల్ని టపటపా కొడుతూ హుషారుగా దానిపైకి ఎగిరింది. సిగ్గుమాలిన మగనెమలి తొందరపాటికి విసుక్కుంటున్నట్టు ఉమ్మెత్త చెట్ల పైనుంచి ఎగురుతూ వెళ్ళిపోయింది ఆడనెమలి. ఆ తర్వాత చాలాసేపటి వరకు మరే ఇతర జంతువులు కానీ పక్షి కానీ ఆ ప్రాంతానికి రాలేదు. చైతన్యకు ఓపిక నశించిపోతుంది. ఒకవేళ మేనేటర్ ఏ పొదమాటు నుంచైనా నెమళ్ళు వచ్చి వెళ్లడాన్ని గమనించి ఉంటే వారి మాదిరిగానే తను అది మనిషి కాదన్న నిర్ధారణకు వస్తుంది. క్వార్ట్జ్ వాచ్ రాత్రి 11 గంటల్ని సూచిస్తుంది. తన ఆలోచనల్ని అమలుపరిచే ఉద్దేశంతో నెమ్మదిగా బొక్కెన తాడును లాగటం మొదలుపెట్టాడు. అపరాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుతూ కీచుమంటున్న రొద నిద్ర లేమి మూలంగా కళ్ళు మండుతుంటే నీరసంగా రెప్పల్ని తెరుస్తూ డమ్మికేసి చూస్తున్నాడు బొక్కెన కదులుతూనే. ఉఫ్! బండి చక్రంపై నిలబడి బలంగా గాలి పీల్చుతున్న శబ్దం. ఉలికిపాటుగా మీదికి చూశాడు. చేంతాడు కదపటం మాని చక్రం ఆకులపై నిలబడి ఏ చీమల పుట్ట అనుకుందో మరి. ఓ ఎలుగు తెల్ల చీమల్ని నోటిలోకి పీల్చుతున్నట్టు శబ్దం చేస్తూ అతడికేసి చూస్తుంది. అనవసరమైన హడావిడి చేస్తే ఎలుగుబంటి మూలంగా అతడి పథకమంతా విఫలమవుతుంది. అందుకే తమాయించుకున్నాడు. మా చేత్తో బెదిరిస్తూ నమ్మశక్యం కానట్టు ఇంకా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఎలుగు ముక్కు మీద ఒక్కటిచ్చుకోవాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ అలా చేస్తే ఎలుగు రాక్షసిగా మారిపోతుంది. ముక్కు మీద కోపం అన్నది ఎలుగు విషయంలో చాలా కరెక్టుగా అతుక్కునే సత్యమని అతడికి తెలుసు. మరో 5 నిమిషాలు అలాగే చూసి దుముకుతున్నట్టుగా వెళ్ళిపోయింది ఎలుగు. సరిగ్గా ఆ సమయంలోనే జరిగింది అతడు ఊహించని మరో సంఘటన. ఎలుగు వెళ్ళిపోయిన టెన్షన్ నుంచి తేరుకుని రిలాక్సింగ్గా గోతిలోని మట్టి గోడకి జారగిలాబడ్డాడు కళ్ళు మూసుకుంటూ. అతనికి తెలీదు ఎలుగు రాకని, పోకని సమీపంలో నుంచి మేనేటర్ గమనించిందని. అది తనంతట తానుగా తెలుసుకోవాలని వచ్చి చక్రంపై నిలబడిందని. సన్నని గుర్రు వినిపించగానే కళ్ళు తెరిచిన చైతన్య తనపై సుమారు 4 అడుగుల ఎత్తులో ఉండి మెరుస్తున్న కళ్ళతో తననే చూస్తున్న పెద్ద పులిని గమనించి గగుర్పాటుతో గోడకి అతుక్కుపోయాడు. వెన్నులో మొదలైన ప్రకంపన సెకండ్లలో మొత్తం శరీరమంతా వ్యాపించింది. నెమ్మదిగా రైఫిల్ అందుకోబోయాడు.
భయంకరంగా గాండ్రిస్తూ ఆకులపై పొట్టని ఆనించి పంజాని కిందకు ఊపింది. నరాలు ఉల్లిపొరల్లా ఊడిపడేవే. రైఫిల్ పూర్తిగా గోతులకి లాక్కుని నేలపై మరింత హత్తుకుపోతూ మజిల్ను పైకి లేపబోతుంటే సాధ్యం కాలేదు.